హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ హెల్త్. నేను మీ అలంకృత. సో చాలా మందికి సోరియాసిస్ అనేది ఈ మధ్య కాలంలో బయటికి వస్తుంది. చాలా మందిలో కూడా మనం చూస్తూ ఉంటాము. కొన్ని కనిపించే శరీర భాగాల్లో వస్తుంది, కొందరికి కనిపించని శరీర భాగాల్లో కూడా వస్తుంది. సో ఈ విషయం గురించి దీన్ని ఎలా నిర్మూలించుకోవాలి అని చెప్పేసి మనం ఇప్పుడు ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారితో ఉన్నాం, మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎస్ సార్, సోరియాసిస్ అనేది ఇప్పుడు చాలా కొంచెం చూడడానికి ఆక్వర్డ్గా ఉంటుంది, వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. అది ఏమైనా అంటువ్యాధి సార్? ఏమైనా సోరియాసిస్ అనేది అంటువ్యాధి కాదు. ఓకే. కుటుంబంలో ఎవరికి రాదు. ఓకే. సో కేవలము 100లో 90% మందిలో కూడా 99% మందిలో కూడా కేవలం వాళ్ళ శరీరానికి పరిమితమైన వ్యాధి సోరియాసిస్ అమ్మా. ఓకే, వేరే వాళ్ళకైతే రాదమ్మా. యా, ఓకే సార్. సో ఈ సోరియాసిస్ మీరు ఇంతకుముందే స్టార్టింగ్లోనే చెప్పినట్లు విపరీతంగా పెరిగిపోతుందమ్మా. సో చర్మ వ్యాధుల్లో అగ్రగామిగా రారాజుగా పెరుగుతుందంటే అశక్తి కాదు. అంటే చర్మ వ్యాధులు అనేక చర్మ వ్యాధులు ఉన్నప్పటికీ సోరియాసిస్తో సఫర్ అయ్యేటువంటి వాళ్ళే విపరీతంగా లక్షల సంఖ్యలో కోట్ల సంఖ్యలో ఉన్నారమ్మా. సో సోరియాసిస్ వ్యాధి రావడానికి మానసిక ఒత్తిడి కారణము, అదేవిధంగా కొన్ని రకాలైన ఔషధాలు కారణము, తీసుకునే ఆహార పదార్థాలు సక్రమంగా తినకపోవడం ఒక కారణము, వాతావరణ కాలుష్యము ఒక కారణము, ఇలా వివిధ రకాలైన కారణాల వల్ల ఈ సోరియాసిస్ సమస్య కలుగుతుంటుంది. అసలు ఈ కారణాల వల్ల చర్మంలో ఏం మార్పు జరుగుతుందంటేమా, సర్వసాధారణంగా దేహధర్మాల్లో భాగంగా జీవధర్మాల్లో భాగంగా కణాలు విభజన చెందుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలంటే అర్థమయ్యేట్టు చెప్పాలంటే, ఇప్పుడు నాగుపాము కుబుస వదులుతుంటుందమ్మా, మీకు ఐడియా ఉంటుంది. అది కొన్నాళ్ళకు ఒకసారి కుబుసం వదులుతుంటుంది. కొత్త చర్మం వచ్చే కొద్దీ పాత చర్మం పోతూ ఉంటుందమ్మా. సో ఈ విధంగా ప్రతి జీవికి, అది వృక్షాలు కానివ్వండి, క్రిమికీటకాలు కానివ్వండి, జంతుజాతులు కానివ్వండి, మనుషులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఈ దేహ ధర్మాలు ఇవన్నీ కణ విభజన ప్రక్రియ అనేది జరుగుతుంటుంది. సో కణ విభజన సర్వసాధారణంగా జరిగినప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. ఈ సోరియాసిస్ అనేటువంటి వ్యాధిలో ఏం జరుగుతుందంటే కణ విభజన అస్తవ్యస్తంగా విపరీతంగా జరిగిపోతుంటుంది అనమాట. జరగవలసిన దానికంటే కూడా విపరీతంగా జరిగిపోవడం చేతనే ఆ కొత్త చర్మం వచ్చే ప్రయత్నంలో భాగంగా పాత చర్మాన్ని అంతా బయటికి విసర్జించడంలో భాగంగా ఈ యొక్క లక్షణాలు వస్తుంటాయి అన్నమాట. అంటే ఈ చర్మం పొట్టులాగా లేచిపోతుండడము, అదేవిధంగా ఉల్లిపొర ఏదైతే ఉంటుందో ఆ విధంగా ఉండడము, లేకపోతే పొలుసులాగా చర్మం ఊడిపోతుండడము, ఆ భాగంలో దురద, పోటు, సలుపు, డిస్కంఫర్ట్ ఉండడము, ఆ చర్మాన్ని ఆ పొట్టును తీసేసినప్పుడు మధ్యలో ఎర్రటి రక్తపు చారు ఉండడము, ఇవన్నీ కూడా ఈ యొక్క లక్షణాలు కలుగుతుంటాయి అన్నమాట. అంటే కణ విభజన ఎక్కువగా జరగడం వల్ల ఈ సోరియాసిస్ కలుగుతుంది. ఈ కారణాలు అనేక కారణాలు అనమాట. ఈ యొక్క సమస్యకి మరి ప్రకృతిలో దొరికేటువంటి అనేక రకాల ఔషధాలు ఉన్నాయమ్మా. ఈ యొక్క సమస్య మరి వయస్సు నిమిత్తం లేకుండా అందరికీ వస్తుంది. అదేవిధంగా తల నుంచి కాళ్ళ వరకు ఏ భాగంలో రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఏ స్థాయిలో రావచ్చు, ఎంత ఉధృతైన రావచ్చు. దీనికి స్పెసిఫిక్గా ఈ పద్ధతులు రావాలని కూడా లేదమ్మా. అసలు ఈ సోరియాసిస్ అనేటువంటి ఈ యొక్క వ్యాధి ఈ యొక్క కారణాల వల్ల నేను చెప్పినాను కదమ్మా, కణ విభజన జరగడం వల్ల ఈ యొక్క సమస్య వస్తుందని చెప్పేసి. ఈ యొక్క కారణాలే ఎందుకు ఈ విధంగా కణ విభజనను అస్తవ్యస్తం చేస్తున్న దానికి కూడా స్పష్టమైనటువంటి రీజన్ కూడా మనకు తెలియడం లేదమ్మా. సో చాలా సంవత్సరాల నుంచి కూడా దేశ విదేశాల్లో కూడా అనేక రకాల పరిశోధనలు జరుగుతున్నాయి, కానీ స్పష్టమైనటువంటి ఆ రీజన్ మాత్రం చెప్పలేకపోతున్నాం. సో ఏది ఏమైనప్పటికీ ట్రీట్మెంట్స్ అయితే మంచి మంచి ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయమ్మా. ముఖ్యంగా ఈ ఆయుర్వేద వైద్య విధానాన్ని గురించి మనం ఆలోచించినట్లయితే ఈ సోరియాసిస్కి కడుపులోకి చాలా చక్కటి ఔషధాలు ఉన్నాయి. ఇంటర్నల్గా వాడుకోవడం వల్ల ఈ కణ విభజనను బాగా కంట్రోల్ చేసేటువంటి ఔషధాలు ఉన్నాయి. ఎక్స్టర్నల్ వాడుకోవడం వల్ల కూడా ఈ యొక్క సమస్యను తగ్గించేందుకు చాలా చక్కటి ఔషధాలు ఉన్నాయమ్మా. ఇంటర్నల్ మెడిసిన్ చెప్తాను చూడండి. ఇంటర్నల్ మెడిసిన్ ఏం చేయాలంటే పసుపు కొమ్మలు దంచి తయారు చేసుకున్నటువంటి పసుపు చూర్ణము ఒక 50 గ్రాములు తీసుకోవాలి. ఉసిరిక పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలి. బెల్లం పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలి. బెల్లం పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. పూర్వకాలం అయితే ఏదో బెల్లం గడ్డల రూపంలో దొరికేది, అది తురుముకోవడము చూర్ణంలాగా చేసుకోవడం ఇబ్బంది ఉంది, కానీ ఆల్రెడీ పౌడర్స్ కూడా ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి. కాబట్టి పాత బెల్లం అయితే మరీ మంచిది. పాత బెల్లం కూడా ఓల్డ్ జాగరీ పౌడర్స్ కూడా దొరుకుతున్నాయి. పాత బెల్లం అంటే ఇందులో తెల్ల బెల్లం ఉంది, నల్ల బెల్లం ఉంది. నల్లదమ్మా. నలుపు ఉండడం మంచిది. తెల్ల బెల్లంలో ఇది ఎక్కువ ఉంటుందమ్మా, కెమికల్స్ ఎక్కువ ఉంటాయి. సో బ్లాక్ ప్రిఫర్ చేయడం మంచిదమ్మా. సో ఈ 3 పదార్థాలు, తాటి బెల్లం అయితే మరీ మంచిదమ్మా. తాటి బెల్లం దొరకకపోతే మామూలు బెల్లం అయినా బ్లాక్ ఉన్నది వాడుకోవడం మంచిది. ఈ 3 పదార్థాలు ఒక్కొక్కటి 50 గ్రామ్స్ కలపడం వల్ల టోటల్ 150 గ్రామ్స్ ఔషధం తయారవుతుంది. ఇది మనకి 1 మంత్కి సరిపోతుందమ్మా. సో మార్నింగ్ 2.5 గ్రామ్స్, ఈవినింగ్ 2.5 గ్రామ్స్, అంటే మార్నింగ్ 1/2 టీ స్పూన్, ఈవినింగ్ 1/2 టీ స్పూన్. ఈ యొక్క పౌడర్ని పల్చటి
పల్చటి తాజా మజ్జిగలో అంటే ఒక గ్లాస్ మజ్జిగలో ఈ యొక్క పౌడర్ని కలిపి తీసుకుంటున్నారు. సో మజ్జిగ తీసుకోవడం ఇష్టం లేని వాళ్ళు, మజ్జిగ అంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు, మజ్జిగ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరు ఉంటే దీన్ని పాలలో కలిపి కూడా తీసుకోవచ్చమ్మా. ఓకే అవి కూడా తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరు ఉంటే నీళ్ళలో కలిపి కూడా తీసుకోవచ్చు. ఏదో ఎలాగైనా ఏదో ఒక రూపంలో మందు ద్రవ రూపంలో బెటర్ ఇంకా తీసుకోవడం మంచిదమ్మా. ఇంటర్నల్గా తీసుకోవడం ప్రధానం ఏదో ఒక పద్ధతిలో. ఈ విధంగా తీసుకోవడం వల్ల ఆ యొక్క సోరియాసిస్ చాలా త్వరగా కంట్రోల్లోకి వచ్చేస్తామా. కణ విభజన బాగా త్వరగా కంట్రోల్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఉసిరిలో సి విటమిన్ ప్రధానంగా ఉంటుంది. ఇది బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్, ఉసిరిక వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అదేవిధంగా కణ విభజన కూడా ఎంత కణ విభజన అవసరమో ఆ పద్ధతిలోనే కణ విభజన చేసేందుకు కూడా ఉసిరి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. రెండోది ఏంటంటే ఈ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది కాబట్టి ఈ సోరియాసిస్ వల్ల భవిష్యత్తులో ఇతర సమస్యలు రాకుండా ఉండేది కూడా ఇది చక్కగా ఆ యొక్క ప్రభావం సదా దేహంలో చూపుతూ కాపాడుతుంటుందమ్మా. ఎందుకంటే సోరియాసిస్ వచ్చినటువంటి వాళ్ళలో కొంతమందిలో ఈ ఆర్థరైటిస్ కీళ్ళ నొప్పులు కూడా వచ్చేస్తుంటాయి అనమాట. సో చాలామందికి ఐడియా కూడా ఉండదమ్మా. సోరియాసిస్ ముదిరిపోతే నొప్పులు మొదలవుతాయి. సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు అనమాట. సో వ్యాధి నిరోధక శక్తిని ఎప్పుడైతే మనం పెంచగలమో ఈ యొక్క ఔషధాల ద్వారా సోరియాసిస్ సమస్య తగ్గడమే కాకుండా ఈ యొక్క సోరియాసిస్ సమస్య వల్ల కలిగేటువంటి ఇలాంటి నొప్పులు కూడా తగ్గిపోతాయమ్మా. అదేవిధంగా పసుపులో కుర్కుమిన్ అని చెప్పేసి ఒక పదార్థం ఉంది. ఈ కుర్కుమిన్ అనేటువంటి పదార్థము బ్లడ్ ప్యూరిఫైర్గా పనిచేస్తుంది. అదేవిధంగా రక్తదోషాలను అంటే నేను చెప్పినట్టు రక్తదోషాలను లేకుండా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా చేస్తుందమ్మా. ఆ చర్మానికి మంచి రక్త సరఫరా చేసేందుకు కూడా ఈ యొక్క కర్కుమిన్ అనేటువంటి ఈ యొక్క పదార్థం ఉపయోగపడుతుంది. కణ విభజనను కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా ఈ సోరియాసిస్ అనేటువంటి ఒక జబ్బు బ్యాక్టీరియా వల్ల రావచ్చు, ఫంగస్ వల్ల రావచ్చు, వైరస్ వల్ల రావచ్చు అని చెప్పేసి కూడా కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయమ్మా. సో ఇది బెస్ట్ యాంటీబయాటిక్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా. సో సోరియాసిస్ అనేటువంటి జబ్బు మొదలైనప్పుడు ఇన్ఫ్లమేషన్ అనే ప్రక్రియ జరుగుతుంటుందమ్మా. ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరిగేటప్పుడే ఆ భాగం ఎర్రగా ఉండడము, దురద రావడము, పోటు, సలుపు, బాధ, అసౌకర్యము, డిస్కంఫర్ట్ అన్నీ కలుగుతుంటాయి. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా ఇది పనిచేస్తుంది. అట్లే బెల్లం కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ సెల్ డివిజన్ను తగ్గించేందుకు, చక్కటి పోషకాలను అందించేందుకు, మానసిక ఒత్తిడి తగ్గించేందుకు, మానసిక ఒత్తిడి ఎక్కువగా అయినప్పుడు కూడా ఇది అగ్రివేట్ అవుతుంటుందమ్మా. ఇది తగ్గించేందుకు ఇలాంటి అనేక రకాల ఉపయోగాలు కూడా ఈ బెల్లం వల్ల కూడా ఉన్నాయమ్మా. కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల సోరియాసిస్ అనేటువంటి సమస్య తగ్గడమే కాకుండా ఈ యొక్క ఔషధాన్ని వాడుకుంటూ ఉండడం వల్ల మరలా తరచుగా పునరావృతం కాకుండా ఉంటుంది. ఒకవేళ అథవా మరలా అది ఏదైనా వచ్చినప్పటికీ తీవ్ర రూపం దాల్చకుండా ఏదో కొద్ది గొప్ప వచ్చి తగ్గిపోతుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే.